నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ ఎపిసోడ్ 9. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని వచ్చి ఎదురుగా నిలబడిన జంటను తలెత్తి చూసిన మహేష్ ఒక్కసారిగా బిగుసుకుపోయాడు. ఏంట్రా ఇది? ఎలా? హౌ? అని అయోమయంగా అడిగాడు మహేష్. విజయ్ చిరాక చూశాడు. ఇలా హౌ, క్యూ, ఎలా అంటూ క్వశ్చన్ లేకు. ఇప్పటికే నేను తనని తీసుకురావడం చూసిన వాళ్లు ఆల్రెడీ కథలల్లి కంచి వరకు పంపించుంటారు. ఒరై, నీ చెల్లి స్వప్నికని జాగ్రత్తగా. అతని మాట కంప్లీట్ కాకముందే ఆదిరిపోయిన మహేష్ ఆగిపోయాడు. ఏంటి? నా చెల్లెలా? ఇదెప్పటి నుండిరా? అని అయోమయంగా అడిగాడు మహేష్. దానికి సమాధానం ఇవ్వకుండా, తనని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసి తొందరగా వచ్చాయి. మరొక విషయం, ఎవరికంట పడకుండా దింపిరా అని చెప్పాడు విజయ్. మహేష్ కారిడార్లోకి వెళ్లిపోయాడు. స్వప్నిక ముందుకు అడుగు వేసింది. ఆమె చేతిని పట్టి వెనక్కి లాగాడు విజయ్. విసురుగా వెళ్లి అతని గుండెలపై పడింది. విజయ్ గట్టిగా ఆమెను కౌగిట్లో బంధించాడు. ఓకే మై డియర్ స్వీట్ హార్ట్, మళ్ళీ ఆఫీస్లో కలుసుకుందాం అని ఆమె పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. తనకి తెలియకుండానే అతని నుండొస్తున్న పర్ఫ్యూమ్ వాసన్ని తనివి తీరా పీల్చుకుంది ఆమె. మళ్లీ తనకేదో దయ్యం పట్టుకుందని మనసులో తనని తాను కోపంగా తిట్టుకుంది స్వప్నిక. ఆమె మహేష్ వెనుక వెళ్లిపోయింది. డోర్ క్లోజ్ చేసి లోపలికొచ్చిన విజయ్ కళ్లకు నలిగిన బెడ్ కనిపించింది. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. స్వప్నిక వల్ల తన లైఫ్ ఇలా టర్న్ అవుతుందని అతను ఊహించలేదు. కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునే తను ఈమె విషయంలో ఎందుకు తొందరపడ్డాడో ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న. అతని దృష్టిలో పెళ్లంటే సో కాల్డ్ మిడిల్ క్లాస్ ఆలోచన. మొదట్నుండి పెరిగిన తన హై క్లాస్ సొసైటీలో అదొక అవసరం అంతే. అలాంటి తనని చిత్రంగా స్వప్నిక తన మోహంలో పడేసింది. ఆమె తనని విడిచి వెళ్లిపోవడంతో అతని గుండెల్లో సన్నని బాధ మొదలైంది. ఒక్కరోజులోనే ఎన్నడూ లేని ఈ వింతకు కారణమేమిటో విజయ్కు అర్థం కాలేదు. అలా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్న విజయ్కి ఇంతకుముందు తన పిఏ కాశీ వచ్చి నిద్ర లేపే వరకు పడుకున్నాడు. ఆలోచనల్లో ఉన్న అతను తేరుకొని బాత్రూంలోకి దూరాడు. అక్కడ స్వప్నిక రాడ్ పైన వేసిన ఆమె దుస్తులు కనిపించాయి. అంతే, వెంటనే వాటిని తీసుకొచ్చి తన సూట్ కేసులో అతని దుస్తుల కింద దాచిపెట్టి ఫ్రెష్ కావడానికి మళ్లీ బాత్రూంలో దూరాడు విజయ్. తన ఇంటికి చేరిన స్వప్నిక మనసులో ఎప్పట్లా శూన్యం అలుముకుంది. విజయ్ని విడిచి వెళ్లకు అని ఆమె మనసు తెగ ఆరాటపడుతుంది. ఎందుకో బోరున ఏడవాలనిపించింది. అక్కడ తనకి ఎదురైన సిచ్యువేషన్ కా లేక అతన్ని విడిచి వచ్చినందుకా ఏమీ అర్థం కావడం లేదు. స్వప్నికను అడ్రస్ అడుగుతూ కారును మెల్లగా నడుపుతూ వెళ్లి ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసిన మహేష్ కి స్వప్నిక సిగ్గుతో తలదించుకుని థ్యాంక్స్ చెప్పి గబగబా ఇంట్లోకి వెళ్లిపోయింది. సీతాలు తలుపు తీయగానే ఆమెతో మరో మాట మాట్లాడకుండా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇప్పుడు తన పరిస్థితేంటి? తన కలలో వెంటాడేవాడి కోసం వెతుకుతున్న తను ఇలా మత్తులో ఇతనికి లొంగిపోవడం ఏమిటి? ఇది ఎక్కడి వరకు వెళ్తుందోనని బాధపడుతూ దిండులో తలదూర్చి ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది స్వప్నిక. సెల్ ఫోన్ మోగడంతో రెడీ అయిన విజయ్ ఫోన్ ఎత్తాడు. హా చెప్పు కాశీ అని అడిగాడు విజయ్. సార్, ఓ గుడ్ న్యూస్. ప్రెస్ వాళ్లు వెళ్లిపోయారు. మీరు అర్జెంటుగా ఒక కాన్ఫరెన్స్ కి వెళ్లాలని చెప్పాను అన్నాడు కాశీ. ఊపిరి పీల్చుకున్న విజయ్ సంతోషంతో విజిల్ వేస్తూ రెడీ అయ్యాడు. ఆఫీస్ కంటే పరిగెత్తుకు వెళ్లే స్వప్నిక లేవకపోగా సీతాలు వచ్చి తలుపు తట్టింది. అమ్మా, ఆఫీస్కి టైం అయింది. ఇంకా పడుకున్నావేం? లేమ్మా అని అరుస్తున్న సీతాలు అరుపులకు తెలివైన స్వప్నిక టైం చూసుకుంది. హా సీతాలు, వెళ్ళాలి. తొందరగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, వస్తున్నా అని చెప్పింది స్వప్నిక. గొంతు ఏదో తేడాగా వినిపించిందని ఆలోచిస్తూ సీతాలు వెళ్లిపోయింది. ఫ్రెష్ అయ్యి అద్దం ముందు నిలబడ్డ స్వప్నిక తనని తాను చూసుకుంది. తన ఒంటిపైన కంటే విజయ్ ఒంటిపైనే ఎక్కువగా కమిలిన మరకలు ఉన్నాయని అర్థమైంది. లైట్ పింక్ నెట్టెడ్ శారీ కట్టి దానిపైన నేవీ బ్లూ ఇక్కత్ డిజైన్ బోట్ నెక్ బ్లౌజ్ వేసుకుంది. లిప్స్టిక్ పెట్టబోయింది. కింద పెదవి ఒక్కసారిగా భగ్గున మంట పుట్టింది. అబ్బా అనుకుని చూసుకుంది స్వప్నిక. కింద పెదవిపైన పడిన పంటికాటు మంట పుట్టింది. కొద్దిగా పెట్రోలియం జెల్లీ పూశాక పెదవులు మెత్తబడ్డాయి. అప్పుడు లిప్స్టిక్ పెట్టుకుని గబగబా రెడీ అయి వచ్చిన
స్వప్నికను చూసిన సీతాలు నివ్వరబోయింది. ఏమైందమ్మా అలా ఉన్నావ్? కళ్ళు ఎర్రబడ్డాయి, గొంతు కూడా అదోలా ఉంది అని గాబరాగా అడిగింది సీతాలు. ఒక అమ్మలాగా తనను పలకరించేసరికి స్వప్నిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏం లేదు సీతాలు, నిన్న ఆఫీస్లో పనయ్యేసరికి లేట్ అయింది, నిద్రలేదు అని చెప్పింది స్వప్నిక. నేను అదే అనుకున్నాను అని అంది సీతాలు. బ్రేక్ఫాస్ట్ చేసి హాల్లో వచ్చి కూర్చుంది స్వప్నిక. సీతాలు కాఫీ ఇచ్చి వాషింగ్ మిషన్ బజర్ వినపడి ఇంటి వెనుక వైపు వెళ్ళింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతాలు అక్కడ లేకపోవడంతో తలుపులు తీసి చూసిన స్వప్నిక కళ్ళు ఆశ్చర్యంగా పెద్దగా తెరుచుకున్నాయి. ఎదురుగా భరత్ కనిపించాడు. అంతే, ఆమె షాక్ కి గురైంది. ఈ టైంలో వీడిక్కడ దాపురించాడేమిటని చిరాగ్గా అనుకున్నా తన ఆలోచన ముఖంలో కనపడకుండా ఉండటానికి జాగ్రత్త పడింది స్వప్నిక. ఏంటి, లోపలికి రానిస్తావా లేక ఇక్కడి నుండి వెలగొడతావా అని నవ్వుతూ అడిగాడు భరత్. ఆమె నుండి ఎలాంటి జవాబు రాకపోవడంతో పట్టించుకోకుండా స్వప్నిక పక్క నుండి లోనికొచ్చాడు భరత్. అతని చూపుల్లో వెటకారం కనిపించిన స్వప్నిక ఏదో అనబోయింది. అక్కడికి అప్పుడే వచ్చిన సీతాలు కంగారుగా పలకరించింది. వచ్చారా బాబూ, మీరొచ్చి వెళ్లిన సంగతి అమ్మాయికి చెప్పాను నసుగుతూ అంది సీతాలు. అదే, ఈ మధ్య ఎవరో తెలియనివాడొచ్చినట్టు ముఖం మీదే తలుపులేస్తున్నారు మరి అని అన్నాడు భరత్. నిన్నటి విషయం గుర్తొచ్చిన సీతాలు, క్షమించండి బాబూ, అమ్మాయి ఈ మధ్య ఆఫీస్ పనిలో పడి చాలా అలసిపోతుంది. నిన్న మీరొచ్చినప్పుడు నిద్రపోయింది, అందుకే అలా చెప్పాను అని వినయంగా చెప్పింది సీతాలు. సోఫాలో కూర్చున్న స్వప్నిక వీళ్ల మాటలు పట్టించుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ కూర్చుంది. దానికి కోపంగా చూశాడు భరత్. ఏంటి, మహారాణి గారు మాట్లాడరా ఏంటి అని సీరియస్గా అడిగాడు భరత్. చెప్పు, సెల్ ఫోన్ని చూస్తూ అడిగింది స్వప్నిక. అదే ప్లేస్లో ఇంకొకరుంటేనా దాన్ని ఈడ్చుకెళ్లి ఇప్పుడే సొంతం చేసుకునేవాడే. కోరుకున్నది దక్కకపోతే అదను చూసి దెబ్బ కొట్టేవాళ్లు ఓపికతో ఎదురుచూస్తారు. అందులో భరత్ ఒకడు. కొంచెం బుజ్జగించి లొంగ తీసుకున్నాక అప్పుడు చెప్తా దేని పని అని పళ్ళు కొరుక్కున్నాడు. కాని స్వప్నిక మామూలు అమ్మాయి కాదు. అందానికి అందం తెచ్చేలా ఉంటుంది. ఒక కంపెనీకి సీఈఓ. మార్కెటింగ్ స్కిల్స్ ఆమె సొంతం. ఒక్క చూపుతోనూ ఒక్క గిఫ్ట్తోనూ పడిపోయే కామన్ అమ్మాయి కాదు. ఎదుటి వాళ్లను సెకండ్లో అంచనా వేస్తుంది. ఆమెను సొంతం చేసుకుంటే బిజినెస్లో ఆరితేరొచ్చని పెద్ద పెద్ద కంపెనీల బడాబాబులు వాళ్ల అబ్బాయితో పెళ్లి చేసి వాళ్ల కోడలిగా చేసుకోవాలని చూస్తున్నారు. కనీసం శాలరీ అన్నా ఎక్కువగా ముట్టజెప్పి తమ ఆఫీస్లో జాయిన్ కమ్మని ఎంతమంది అడిగినా నేటికి ఆమె లొంగటం లేదు. దానికి కారణం తను జాబ్ కోసం ట్రై చేస్తున్న టైంలో కొంతమంది తన నుండి ఏదో ఆశించారు. మరికొంతమంది ఎక్స్పీరియన్స్ అడిగారు. అదేమీ అడగకుండా తనకు జాబ్ ఇచ్చిన మల్లికా మేడం అంటే గౌరవం. మరొకటి తనని వెంటాడే కల. ఊహల్లో వచ్చేవాడితోనే ప్రేమలో పడటంతో అది ఎప్పుడూ నిజం కాదనే ఒక విరక్తి వల్ల పెళ్లి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఒక రీజన్. ఇప్పుడు తన టాలెంట్ను చూసి వాళ్ల కంపెనీలో జాబ్ చేయమని పిలిస్తే నవ్వుకుంటుంది. ఇలాంటి అమ్మాయిని దక్కించుకోవడానికి ప్రయత్నించే వాళ్లలో భరత్ ఒకడు. నువ్వు ఫ్రీ అయితే మన పెళ్లి గురించి మాట్లాడొచ్చు ఆమె పక్కన సోఫాలో కూర్చుంటూ అన్నాడు భరత్. ఆమెకు పెళ్లి అనగానే నిన్న రాత్రి జరిగిన అనుభవం గుర్తొచ్చి ఆమె బుగ్గలు మెల్లగా ఎరుపు రంగులోకి మారాయి. అసలు పెళ్లి ఆలోచనే లేని తను విజయ్కి లొంగిపోవడమేమిటి? ఇందులో అతని తప్పు కూడా లేదు. విజయ్ అన్నది నిజమే. నాలాంటి దాన్ని మత్తుమందిచ్చి లొంగదీసుకునే కర్మ అతనికి లేదు. అది ఎవరో కావాలని చేశారు. కొంపదీసి తనని కలిసిన ఆ అన్నోన్ పర్సన్ ఇలా చేశాడా? ఒక్కసారి ఉలిక్కిపడింది స్వప్నిక. తాను మత్తులో ఉండటం, కలలో తనని వెంటాడేది అతనే అని అనుకోవడంతో హద్దులు దాటింది. తను ప్రవర్తించిన విధానం చూస్తే ఏ మగాడు తట్టుకోలేడు. ఈ మనిషికి కొంచెం తిక్కే, యాటిట్యూడ్ కూడా పీక్ లెవెల్లో ఉంటుంది అని విజయ్ గురించి ఆలోచిస్తున్న స్వప్నిక, ఏయ్ స్వప్నిక, నిన్నే! ఈ మధ్య మనిషిగా ఇక్కడున్నా కూడా మాటిమాటికి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అని కొంచెం కోపంగా అన్నాడు భరత్. దాంతో తన ఆలోచనల నుండి బయటకొచ్చి ధైర్యంగా అతన్ని చూసింది. చూడు భరత్, పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదని అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా. నాకు దానిపై ఇంట్రెస్ట్ ఇప్పట్లో రాదు. వచ్చే వరకు నాకోసం నువ్వు
నీ టైంని వేస్ట్ చేసుకోకు, ఇంకెవరినైనా చూసి పెళ్లి చేసుకో అని మెల్లగా సింపుల్గా చెప్పింది స్వప్నిక. కోపంతో ఇంకేదో అనబోయాడు భరత్. ఇంతలో స్వప్నమా అని పిలుపు వినపడింది. తలెత్తి చూసిన వాళ్లకు ఎదురుగా డ్రైవర్ నారాయణ కనిపించాడు. అతను మల్లిక మేడం కారు డ్రైవర్. ఏం అంకుల్ ఇలా వచ్చారేంటి అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. మిమ్మల్ని ఆఫీస్కు తీసుకురమ్మని విజే బాబు కారు పంపించారు అని చెప్పాడు నారాయణ. విజే పేరు వినగానే ఆటోమేటిక్గా ఆమె ముఖాన్ని ఒక విధమైన సిగ్గు కమ్మేసింది. విజే కారు పంపించాడన్న మాట విన్న భరత్ ఒక్కసారి నుదురు చిట్లించాడు. సరే అంకుల్ పదండి. సీతాలు, భరత్కి ఓ మంచి కాఫీ ఇచ్చి పంపించు. ఓకే భరత్, బాయ్ అని చెప్పి అదే అదననుకుని అక్కడి నుండి ఎస్కేప్ అయింది స్వప్నిక. భరత్ ఆవేశంతో రగిలిపోయాడు. కంట్రోల్ కంట్రోల్ అనుకున్న అతను ఎక్కడలేని సెన్సిటివ్నెస్ మెయింటైన్ చేస్తే గాని ఇలాంటి అమ్మాయిలు లొంగరని ఆలోచించాడు భరత్. వద్దు సీతాలు, నేనేం కాఫీకి గతిలేక ఇంత దూరం రాలేదు. తనతో మాట్లాడి చాలా రోజులైంది. ఆఫీస్లో పని వల్ల స్వప్నిక చాలా అలసిపోతుందని నిన్న నువ్వు చెప్పావు కదా, ఓసారి పలకరించిపోదామని వచ్చాను అని ఎక్కడలేని మర్యాదనంతటినీ తన మాటల్లో తెచ్చుకొని చెప్పాడు భరత్. ఆ మాటలు అంటూ ఒక్కసారి సీతాలు వైపు చూశాడు. పాపం ఎంత మంచోడు భరత్ బాబు అని మనసులో అనుకుంది సీతాలు. అతను అనుకున్న రియాక్షన్ సీతాలు మొహంలో కనబడినందుకు చిన్నగా నవ్వుకున్నాడు భరత్. ఇక్కడ ఆఫీస్లో విజే క్యాబిన్లో తల పట్టుకొని కూర్చున్నాడు మహేష్. ఇంత తొందరపాటు ఎందుకురా నీకు? తొందరపడ్డానికి ఇదేమన్నా నీ బిజినెస్ డీలారా? కొంపదీసి ఆ అమ్మాయి పోలీస్ వాళ్లకు కంప్లైంట్ చేస్తే, లేదా ఉన్న పళంగా జాబ్కి రిజైన్ చేస్తే? మన ఆఫీస్ సీక్రెట్స్, బిజినెస్ డీలింగ్స్ ప్రతిదీ ఆమెకు తెలుసు. కొత్తగా లాంచ్ చేసిన ప్రోడక్ట్ సంగతేంటి? స్వప్నిక డేరింగ్ లేడీ, చాలా సిన్సియర్. ఆమెతో మాట్లాడాలంటేనే కొంచెం ఆలోచిస్తారు. అలాంటిది పిచ్చి వేషాలు వేశారంటే వాళ్ల గతి ఇంతే. ఒకసారి ఇలాగే రమణ అనే రోగ్ మన ఆఫీస్లో ఉండేవాడు. ఆఫీస్లో పనిచేసే అమ్మాయిలను ఏదో ఒక విధంగా లొంగ తీసుకునేవాడు. స్వప్నికతో కూడా అలాగే చేయబోయాడు. ఆమె తెలివిగా రెడ్ హ్యాండెడ్గా ప్రూఫ్స్తో సహా వాణ్ణి పట్టించింది. దెబ్బకు ఎండీ ఊస్టింగ్ ఆర్డర్ని వాడి చేతిలో పెట్టాడు అని గుక్క తిప్పుకోకుండా చెప్పి ఊపిరి పీల్చుకున్నాడు మహేష్. అదంతా బోర్గా ఫీలవుతూ విన్న విజయ్, ఇక సోదాప్తావా? ఆమె అది ఇది అని పనికి మళ్ళ మాటలు చెప్పకు. ఓకే, ఆమె క్యారెక్టర్ చాలా మంచిదే, ఒప్పుకుంటాను. కాని ఇదంతా కావాలని జరగలేదురా. ఇందులో ఒక రకంగా మేమిద్దరం ఇరుక్కున్నాం. ఎవరో కావాలని చేశారు. ఉదయం మీడియా వాళ్లకు కూడా ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. తరువాత నేను వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేశాననుకో అని అన్నాడు విజయ్. అది సరే, మీ ఇద్దరినీ ఇలా ఇరికించడం వల్ల ఎవరికి లాభం అని అయోమయంగా అడిగాడు మహేష్. అదే అర్థం కావడం లేదు. నిన్న రెస్టారెంట్లో ఎవరో వచ్చి స్వప్నికతో మాట్లాడడం విన్నాను అని అన్నాడు విజయ్. ఆశ్చర్యంగా చూశాడు మహేష్. ఏమని మాట్లాడారు అని అనుమానంగా అడిగాడు మహేష్. విజయ్ ఒక్కసారి చురుగ్గా చూశాడు. అతని ముఖం ఎర్రగా కందిపోయింది. అది చెప్పడానికి వెనుక ముందయ్యాడు విజయ్. ఏం విన్నావురా, చెప్పు ఆతృతగా అడిగాడు మహేష్. ఆ రోజు మన ఫంక్షన్ అయ్యాక మహేంద్ర వాళ్లతో కాన్ఫరెన్స్కి నేను రెస్టారెంట్కి వెళ్లాను. అక్కడ ఓ గంటలో మీటింగ్ అయ్యాక నేను కాన్ఫరెన్స్ హాల్లోకి బయటకొచ్చాను. ఇంతలో ఎదురుగా స్వప్నిక, ఆమె ఫ్రెండ్ కావ్య ఇద్దరూ కనిపించారు. కావ్య అక్కడి నుండి వెళ్లిపోయింది. నిన్నటి ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్ కి స్వప్నికే కారణం కాబట్టి ఆమెను అప్రిషియేట్ చేద్దామని స్వప్నిక దగ్గరికి వెళ్లాను. ఇంతలో ఎవరో ఒకతను వచ్చి ఆమె ముందు కూర్చున్నాడు. నేను వెంటనే ఆమె వెనుక వైపున్న చైర్లో కూర్చున్నాను అని చెప్పటం మొదలుపెట్టాడు విజయ్. చెప్పింది అర్థం కాలేదా? డీల్ ఓకే చెయ్యి అని చెప్పాడు ఆ అన్నోన్ పర్సన్. సారీ, నేను ఇలాంటి వాటికి లొంగను అని కోపంగా చెప్పింది స్వప్నిక. నీ ప్రాణం మా దగ్గరుంది. అసలు ప్లాన్ విను. నువ్వు విజయ్ను ప్రేమలోకి దింపి ఎలాగో ఒకలా అతన్ని పెళ్లి చేసుకో. అదయ్యాక ఏంటన్నది మళ్ళీ చెప్తా. నీకు ఒక్క 6 నెలలు టైం ఇస్తున్నా. ఇంతలో పని కావాలి, లేదంటే తెలుసు కదా, నీ ప్రాణం మా దగ్గరుంది, జాగ్రత్త అని చెప్పాడు ఆ అన్నోన్ పర్సన్. నిన్న తను విన్న విషయాన్ని మహేష్కి పూర్తిగా చెప్పాడు విజయ్. ఆ మాటలు విని ఒక్కసారిగా
ఆశ్చర్యపోయాడు మహేష్. దాంతో ఆమె నా కోసం ట్రై చేసి నన్ను ప్రేమలోకి దింపి పెళ్లిదాకా తీసుకొచ్చే వరకు ఎందుకు టైం వేస్ట్ అని నేనే రంగంలోకి దిగాను. అందుకే ఐ లవ్ యూ చెప్పాను అని అన్నాడు విజయ్. ఆశ్చర్యంగా చూశాడు మహేష్. నిజంగానా? అంత తొందరగా చెప్పావా? అందుకే ఆ అమ్మాయితో రాత్రంతా అడిగాడు మహేష్. అబ్బా ఆపరా, ఇన్ని ఆశ్చర్యాలెందుకు? రాత్రి జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదురా కోపంగా అన్నాడు విజయ్. అయితే కొంపదీసి నిన్ను లొంగ తీసుకోవడానికి ఆ అమ్మాయి మత్తులో ఉన్నట్టు యాక్టింగ్ ఏమైనా చేసి? ఎందుకో స్వప్నికను దోషి చేయడం అతనికి నచ్చలేదు. వెంటనే తన మాటలకు తనే బాధపడ్డాడు మహేష్. ఆ అమ్మాయి అలాంటిది కాదు, ఏదో జరిగింది, దీని వెనుక ఇంకా ఏదో ఉంది అన్న మహేష్ మాటలను మధ్యలోనే ఆపాడు విజయ్. అదే నాకు అర్థం కావడం లేదు అని సాలోచనగా తలూపాడు విజయ్. ఇంతలో మహేష్ ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తిన మహేష్ కళ్ళు తేలేశాడు. ఇంతకీ ఆ ఫోన్ మ్యాటరేంటి? మహేష్ ఎందుకు భయపడ్డాడు? తెలుసుకోవడానికి తరువాత ఎపిసోడ్ వినండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని రొమాంటిక్, లవ్, హారర్ స్టోరీస్ వినడానికి రెడీగా ఉండండి. ప్రతి ఎపిసోడ్ని విని లైక్స్ ఇచ్చి షేర్ చేసి కామెంట్స్ పెట్టి నన్ను సపోర్ట్ చేయండి.